ఓం నమ శివాయ. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, రేపు జూలై 13 సోమవారం శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు. చెప్పాలంటే 100 శివరాత్రులతో సమానమైన రోజు. ఆ రోజు ఆ శుభదినాన మామిడి ఆకుతో ఇలా చేశారంటే 5 కోట్లు 5 నిమిషాల్లో వచ్చి మీ కళ్ళ ముందు పడతాయి. ఇంత శక్తివంతమైన రోజున ఎవ్వరూ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి. అందుకే నేను ఇది ముందు రోజే పోస్ట్ చేస్తున్నానన్నమాట. మామూలుగా అయితే పొద్దున్నే పెడతాం కదా, కానీ ఇంత గొప్ప రోజున ఎవరు అప్పటికప్పుడు చూసి చేసుకోలేరు కాబట్టి ముందు రోజే ఇది చెప్తున్నాను. ఇంత గొప్ప రోజుని అస్సలు మాత్రం వదులుకోవద్దు. ఈ రోజు నేను చెప్పిన విధంగా చేసి చూడండి, మీ జీవితం మారిపోతుందన్నమాట. మామిడి ఆకుతోటి మీరు ఒక్కసారి కనుక ఇలా చేశారంటే సరిగ్గా మీకున్న కష్ట నష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా 2 నిమిషాల్లో తొలగిపోతాయి. మీకు అపారమైన ధనం అనేది మీ దగ్గర వచ్చి పడుతుంది. అసలు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థం కావడం లేదా? ఆశ్చర్యంగా ఉందా? ఇక మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. నిశ్చింతగా ఉండండి. మనం ఏ 90లో పుట్టామో, 91లో పుట్టామో, లేదా అంతకుముందు పుట్టామో ఆ సంవత్సరం నుంచి మనకు బాగా తెలుస్తుంది. తెలిసిన దగ్గర నుంచి కొత్త సంవత్సరం వస్తే సంవత్సరం డేట్ కూడా మారుతుంది. అలా లెక్కేసుకుంటాం. అలా ఇప్పటి వరకు 2025 సంవత్సరాల్లో మనకి ఈ యొక్క అంటే ఈ సోమవారం అనేది అంటే ఇంత శక్తివంతమైన రోజు అనేది 9 సార్లే వచ్చిందన్నమాట. అదేంటో ప్రతి వారం కూడా సోమవారం వస్తుంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అవును కదా? కానీ ఇప్పుడు నేను చెప్పే సోమవారాన్ని మిస్ చేసుకుంటే మాత్రం ఇంతటి శక్తివంతమైన సోమవారం కోసం మీరు ఎన్నో సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తుంది. ఇక 2053 సంవత్సరంలో వస్తుంది. మళ్ళీ అది పోతే 2070లో ఇలా చాలా రోజులు మాత్రం మనం ఎదురు చూడాలన్నమాట. అప్పటి వరకు ఎప్పుడు ఏం జరుగుతుందనేది మనకు తెలియదు కదా. ఎవరి జీవితాలు కూడా శాశ్వతం కాదు. నీటి మీద బుడగలాంటి జీవితాలు కదా మనవి. ఎప్పుడు విధి రాతలో ఏం రాసిపెట్టి ఉంటుందో అదే కదా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడి యొక్క పూర్తి అనుగ్రహంతోనే ఈ వీడియో కూడా మీ ముందుకు వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఆఖరి వరకు విని అర్థం చేసుకోండి. రేపు ఇంత గొప్ప శుభదినాన్ని మీరు అస్సలు వదులుకోవద్దన్నమాట. రేపు అంటే జూలై 13 అనేది ఆరుద్ర నక్షత్రం అనేది అలభ్య పుణ్యతిథి. ఇది కృష్ణ చతుర్దశి రోజున వస్తుందన్నమాట. ఇది ఆరుద్ర నక్షత్రం సోమవారంతో పాటు కలిసి వస్తున్న శుభదినం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఈ సోమవారంతో పాటు ఆరుద్ర నక్షత్రంతో ఈ పుణ్యతిథి అనేది కలిసి రావడం మనకి చాలా శుభకరమని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే 100 శివరాత్రులతోటి కలిసి అంటే 100 శివరాత్రులు మనం ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం వస్తుందో, 100 శివరాత్రులు మనం శివుడికి పూజ చేసుకుంటే ఎంత పుణ్యఫలం వస్తుందో అంత పుణ్యఫలం అనేది రేపు మనకి అందుతుందన్నమాట. అంతటి గొప్ప రోజు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పూజని నిశ్చింతగా, ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో ఎవరైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలానే ఈ శుభకరమైన రోజున అంటే రేపు సోమవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను అస్సలు వేసుకోవద్దండి. నలుపు శనికి సంకేతం, దరిద్రానికి చిహ్నం. కాబట్టి ముఖ్యమైన పర్వదినాల్లో నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించకూడదన్నమాట. ఇక ఈరోజు ఉదయాన్నే మీరు నిద్రలేచి అంటే ఉదయం 12 గంటల లోపే మీరు శివాలయం దగ్గరలో ఉంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి. ఒకవేళ మాకు శివాలయం దగ్గరలో లేదు, మేము ఆఫీస్కి వెళ్తాము లేదా జాబ్స్కి వెళ్తాము, లేదంటే శివాలయం మాకు దగ్గరలో లేదు, సోమవారం కదా కొంతమంది బిజీగా ఉంటారు, కాబట్టి చక్కగా ఇంట్లోనే మీ దగ్గర శివలింగం ఉన్నా లేదా శివయ్య ఫోటో ఉన్నా సరే, లేకపోతే పసుపుతోటి శివలింగం చేసుకోండి. చిన్నగా పసుపుతో శివలింగం అనేది చేసుకోవచ్చు, లేదా గంధంతో అయినా సరే చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, శివలింగం మీ పిడికిల కన్నా పెద్దదిగా అస్సలు ఉండకూడదు, చిన్న సైజులో ఉండేలానే చూసుకోవాలన్నమాట. శివలింగం ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. ఇక మీరు ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు. ఇక ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే గుడిలో చేసుకున్నా పర్వాలేదు. మీ చేతులతో మీరు స్వయంగా చేస్తే చాలా మంచిది. లేకపోతే శివయ్యకు అభిషేకం కూడా చేయించవచ్చు, లేదా పూజారుల దగ్గర కూడా చేయించుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున మీరు పంచామృతాలతోటి శివయ్యకు అభిషేకం చేస్తే సకల సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చెప్పాలంటే ఈరోజు కనుక మీకున్న దరిద్రపు బాధలు అన్నీ తొలగించుకోవాలనుకుంటే రాసి పెట్టుకోండి. చెరుకు రసంతో కనుక మీరు అభిషేకం అనేది చేస్తే అన్నీ మారిపోతాయి. అన్నిటికన్నా శివుడికి ప్రీతికరమైనటువంటి బిల్వ పత్రాలు
బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మీ జీవితంలో అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా అస్సలు ఉండవన్నమాట. మీరు దేనితో అయినా సరే అభిషేకం చేయండి, కానీ శివుడి మీద పూర్తి నమ్మకంతో ఉండండి. రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. బల్లగుద్ది మరి నేను చెప్పగలను. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సాక్షాత్తు ఈ ఆరుద్ర నక్షత్రం కృష్ణ చతుర్దశి రోజున అలభ్య పుణ్యతది రోజు 100 శివరాత్రులతోటి సమానమైన రోజు. ఈ సోమవారం రోజున ఎవరైతే మీ కోరికను మనసులో సంకల్పించుకొని అన్నాభిషేకం చేస్తారో వారికి ఉన్నటువంటి సర్వ బాధలు, సకల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అన్ని బాధలు కూడా తొలగిపోయి శాశ్వతంగా వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు కూడా ఏవీ ఉండవన్నమాట. కాబట్టి ఆ రోజున శివుడికి ఖచ్చితంగా అభిషేకాన్ని చేయండి. మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోండి. చాలా సంతోషంగా ఉండగలరు. అన్నంతో చక్కగా చేసుకోవచ్చు. మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ కోరికలన్నీ కూడా శివయ్య నెరవేరుస్తారన్నమాట. మీరు అప్పుల బాధలతో, సమస్యలతో బాధపడుతున్నా చాలామంది అప్పులుగా ఉంటాయి. నెల వచ్చేసరికి ఈ అప్పులు కట్టాలి, అవి కట్టాలి, వడ్డీలు, చక్ర వడ్డీలు, ఇలా ఒకటి తర్వాత మరొకటి ఎన్నో వస్తూ ఉంటాయి కదా. ఇక మీకు సంపాదన పెరిగి మీ వడ్డీలన్నీ కూడా తీరిపోతాయి. మీరు సంతోషంగా ఉండేలా శివయ్య చేస్తారన్నమాట. మనం శివరాత్రి రోజున ఏ విధంగా అయితే మంచిగా ఉపవాసం ఉంటూ ఇలా చేస్తూ ఉంటామో, అలానే ఈ సోమవారం రోజున రేపు ఉపవాసం ఉంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. శివరాత్రి రోజు చేసినంత పుణ్య ఫలితం అనేది రేపు ఒక్కరోజు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు రేపు కలుసుకోకూడదు. గొడవలు ఆడుకోవడం, కొట్టుకోవడం, దెబ్బలాడడం ఇలాంటివి ఏవీ కూడా చేయకూడదు. అలానే ఇంట్లో ఆడవారిని ఏడిపించడం, వారి కంటి నుండి కన్నీరు తెప్పించడం, వాళ్ళని దూషించడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివి అస్సలు చేయకూడదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలానే ఈరోజు ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళ జీవితం మారిపోతుంది. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అనేది అస్సలు తినొద్దన్నమాట. కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ ఇలా తింటూ ఉండండి. రేపు ఒక్కరోజు చాలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో శివయ్యని పూజించిన వారికి జీవితంలో ఖచ్చితంగా మారిపోతుంది. వాళ్ళ జీవితం కూడా మారుతుందన్నమాట. మరి ఇక అంతటి శక్తివంతమైన రోజున మామిడి ఆకుతో మనం ఏం చేస్తే మన జీవితం మారుతుంది, ధనం వచ్చి పడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శక్తివంతమైన ఈ సోమవారం రోజున మీరు ఒక మామిడి ఆకు తీసుకొని దానిపైన ఆ శివయ్య ముందు, పరమేశ్వరుడి ముందు నువ్వుల నూనెతో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన పుణ్యఫలం అనేది మీకు దొరుకుతుందన్నమాట. మామిడి ఆకు అంటేనే దేవతా వృక్షం అని చెప్పుకోవచ్చు. మామిడి చెట్లు కూడా అనేక రకాలైనటువంటి, అంటే 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. మామిడి ఆకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, అవును కదా. ఈ మామిడి ఆకుతోటి అభిషేకం చేసే ముందు నువ్వుల నూనెతోటి కానీ, ఆవు నెయ్యితోటి కానీ దీపారాధన చేయండి. అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. మీ జీవితం బాగుంటుంది. ఒకవేళ మామిడాకు దొరకకపోతే బిల్వదళం ఉన్నా సరే, ఎందుకంటే శివుడికి చాలా ఇష్టమైనది బిల్వదళం. ఈ బిల్వదళం ఏదైనా కూడా ఒక ఆకును తీసుకొచ్చి దాని మీదైనా సరే మీరు దీపారాధన వెలిగించవచ్చు. ఎంతలే ఏముందులే ఏదో చెప్తూ ఉంటారు కదా అని చెప్పి తేలిగ్గా తీసి పడేయకుండా ఒక్కసారి చేసి చూడండి. ఖచ్చితంగా మార్పు వస్తుందన్నమాట. ఈ రోజు పోతే మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ శుభదినాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇంతలా మరీ చెబుతున్నానంటే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. దొరికితే మామిడాకు, అలా అని చిరిగిపోయినాకు, పురుగులు పట్టినాకు కాకుండా కాస్త నీట్గా ఉన్న ఆకును తీసుకొని మీరు ఇలా దీపారాధన, ప్రమిదలో దీపారాధన వెలిగించి శివయ్యకి మీ చేతనైనంత నైవేద్యం సమర్పించండి. లేదా ఒక గ్లాస్ పాలు కానీ, చిన్న బెల్లం ముక్కైనా సరే సమర్పించండి. సో విన్నారు కదా, ఈ విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. సో అలానే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటి అంటే రేపు చాలా ముఖ్యమైన రోజు అని చెప్పాను కదా. ఆ రోజున మీరు పఠించాల్సిన మంత్రం ఏంటి అనేది ఆ వీడియోని నేను చేసి రేపు పొద్దున 6ంటికి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీకు ముందుగానే తెలియజేస్తున్నాను, ఎందుకంటే చూసి మీరు ఈ రోజును వదులుకోకూడదు కాబట్టి ముందుగానే చెప్తున్నాను అన్నమాట. ఖచ్చితంగా రేపు పొద్దున 6ంటికి మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. ఆ మంత్రం ఏంటి, శివుడికి ఏ మంత్రం పఠించాలనేది మీరు తప్పకుండా అయితే మీరు తెలుసుకోవాలి.
అందరి జీవితం కూడా మార్చుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.